హాయ్! అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో చెప్పండి. నాకు కొన్ని ఇలాచీలైతే ఆర్డర్స్ వచ్చాయన్నమాట. అవి చేశానన్నమాట. 2 డజన్లు ఇలాచీలు రూ. 5 అండ్ రూ. 2 అవైతే ఆర్డర్స్ వచ్చాయి. నిన్న వెళ్ళేసి ఇచ్చేసొచ్చానన్నమాట. ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్‌కి ముందు రోజు అన్నమాట. ఆ వీడియో ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. ఇలా ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసాను. రూ. 2 అవన్నీ ఆర్డర్స్ ఇచ్చేసి వచ్చిన. ఇంకా వేరే షాప్ వాళ్ళు అయితే రూ. 5 ఇలాచీలు ఒక డజన్ కావాలి అని ఫోన్ చేసి చెప్పారు. ఇంకా వాళ్ళ కోసం నేను ఇవైతే ప్యాకింగ్ అయితే చేసేసాను. చేసేసి ఇంకా కవర్లకు అన్నీ వేసేసి అట్టలకి కొట్టేశాను అనమాట. ఇంకా వీటిని డజన్ లెక్క పెట్టి దారానికి అయితే కట్టాలి. అట్టలు కూడా అయిపోయినాయి. క్రిస్మస్ అయిపోయినాక కొట్టించుకొద్దాంలే అనేసి ఇంకా అవే ఉన్నాయి. ఒక డజన్ ఏమో అవుతాయి అన్నమాట అట్టలు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఇలాచీలు కూడా ఒక 3 కేజీలు అయితే తీసుకొచ్చాను అనమాట. కొన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన, అక్కడ కొంచెం తక్కువ రేటు దొరికింటే కొన్ని తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ కొంచెం ముందే తీసుకొచ్చాను అనమాట. ఒక 10 రోజుల ముందు తీసుకొచ్చాను. ఇంకొక 2 కేజీలు ఇక్కడ తీసుకొచ్చాను. హైదరాబాద్లో కూడా ఒక 2 కేజీలు తీసుకొచ్చిన. అండ్ ఇంకా లవంగాలు కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎవరైనా తీసుకుంటారు కదా, తీసుకెళ్తే ఎవరైనా షాప్లలో అయిపోతాయని ఇవి కూడా ఒక డజన్ అయితే చేసి పెట్టిన. ఇది వచ్చేసి క్రిస్మస్ ముందు రోజు అనమాట. వాళ్ళకి ఇవ్వడానికైతే వెళ్తున్నా. అండ్ అట్లే కొన్ని సరుకులు కూడా తీసుకోవాలి. క్రిస్మస్ రోజు భక్షాలు అవి ఇవి స్వీట్స్ అవి చెయ్యాలి కదా. అన్ని సరుకులు అయితే తీసుకురావడానికైతే వెళ్తున్నాము. ఇచ్చేసాము. ఇక్కడైతే ఇంకా వాళ్ళకి షాప్లో వాళ్ళందరికీ ఇచ్చేసి ఇవన్నీ భక్షాల రవ్వ అంట. భక్షాల రవ్వ 1/2 కేజీ ప్యాకెట్స్ ఇవి అయితే 1 కేజీ తీసుకున్న 2 ప్యాకెట్లు. అండ్ బెల్లము, బిర్యానీ మసాలాలు అండ్ కందిపప్పు, రవ్వ కూడా తీసుకొచ్చిన. రవ్వ ఎందుకంటే స్వీట్ అట్లా చేసుకోవడానికి ఉంటుంది కదా అని, ఇంకా భక్షాలు అవి చేసుకోవచ్చు అని. అండ్ బఠానీలు, క్యారెట్, ఆలు పులావ్ ఇట్లా వెజిటబుల్ పులావ్ చేస్తాం కదా, దాంట్లోకి అవన్నీ తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ బాబుకి అయితే అసలుకి బాగలేదన్నమాట. బాగలేదంటే ఏమైందంటే ఫుడ్ తినట్లేదు అనేసి ఇంకా రాగి జావ అన్న చేస్తే బాగా తాగుతాడు కదా అని ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందైతే వేడి నీళ్ళు అయితే వేడి నీళ్ళు కాచుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు వచ్చేసి చక్కెర కానీ బెల్లం కానీ ఎక్కువ తాగరు. అండ్ పాలతో కూడా తాగరు, వాళ్ళు ఓన్లీ నీళ్ళతోటే తాగుతారు. అందుకోసం ఇక్కడ ఇంకా కొంచెం దాంట్లో వాటర్లో అయితే సాల్ట్ అయితే వేసి రాగి జావ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా 2 స్పూన్లు అయితే రాగి పిండి తీసుకొని ఒక గ్లాస్లోకి అయితే వేసుకొని నీళ్ళు పోసి ఉండలేకుండా మొత్తం మిక్స్ చేసేస్తున్నా. అండ్ బెల్లంతో చేసుకునే రాగి జావ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ ఇంకా ఇది ఉండలు లేకుండా కలుపుకున్నా కదా. ఇలా ఇప్పుడు ఏమంటే ఆ నీళ్ళు బాగా మరిగిపోతాయి కదా, ఆ మరిగిపోయిన వాటిలోకి ఈ పిండి మొత్తం మనం వాటర్లో కలుపుకున్నాం కదా అదంతా కలిపేసుకోవాలన్నమాట. అలా కలుపుకున్నప్పుడు కూడా మనము ఈ పిండి అనేది ఆ నీళ్ళలో కలిపేటప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా ఈ బాగా మరిగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పిల్లలకి తాపేయచ్చు అనమాట. అండ్ చల్లగైనా కూడా టేస్ట్ బాగోదు, తాగరు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పిల్లలకి తాపినామంటే బాగా తాగుతారనమాట. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చేస్తున్నా, మరి ఎక్కువైందా తక్కువైందా అని. మళ్ళీ తక్కువైతే కూడా తాగరు కదా, అందుకోసం అనేసి నేను కొంచెం టేస్ట్ చూసా, పర్వాలేదు బాగానే ఉంది. అండ్ కొంచెం తొందరగా చల్లగా కావాలంటే ఒక గిన్నెలో ఇలా నీళ్ళైతే తీసుకొని ఆ జావని ఇలా మనం పెట్టామంటే, పాలు కూడా ఇట్లా పెడుతుంటాం కదా చిన్నప్పుడు. మా పాప అయితే పాలు బాగా తాగేది అప్పుడు, బర్రె పాలు. ఇప్పుడైతే పాలు కాదు ఏవి తాగుతలేదు. ఇంకా రాగి జావ అయితే తాగుతుంది, బాగా తాగుతుంది. నేను పాలు అవి అయితే ఏం తాగట్లేదు. ఇట్లా కొంచెం సేపు అయితే నీళ్ళల్లో పెట్టానన్నమాట, కొంచెం కూల్ అవుతాయని. పెట్టిన తర్వాత ఇంకా కొంచెం వెచ్చగానే ఉండే, అందుకని ఇంకా ఏం చేసిన అంటే ఇంకా 2 గ్లాసులలో అయితే తీసుకున్నా. 2 గ్లాసులలో తీసుకొని వడగట్టినాను అనమాట. అటు ఇటు గ్లాసులలో మారుస్తూ ఉంటే కూల్ అవుతుంది కదా, అందుకోసం అలా అయితే చేశాను అనమాట. ఎంతమంది పిల్లలు ఇలా రాగి జావ అయితే తాగుతూ ఉంటారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా రాగి జావ తాగారో లేదో కూడా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే క్రిస్మస్కి అన్ని పనులు అయితే అయిపోతున్నాయి. ఇంట్లో మొత్తం సున్నాలు అయితే కొడుతున్నాం అనమాట బయట. అండ్
చర్చి దగ్గర అండ్ గేట్లకి వాటికి అంతా సున్నం కాదు పెయింట్ కొడుతున్నాం ఈసారి. అంతా మొత్తం సున్నమే కదా, మొత్తం గోడలకంతా ఉండింది. అయితే ఇంకా సున్నం కాదులే అనేసి పెయింట్ అయితే తీసుకొచ్చినాం అనమాట. వైట్ పెయింట్ తీసుకొచ్చి పెయింట్ అయితే కొడుతున్నాం అనమాట. ఇలా కొడుతూ ఉంటే ఇంకా బాబు అయితే ఏం తాగుతలేడు, తింటలేడు, అసలు ఏమైందో కూడా తెలియట్లేదు. కడుపులో ఏమన్నా నుసి పురుగులు అలాంటివి ఉంటాయేమో అంటారు కదా, ఉంటే కూడా తాగరు తినరు అని అంటుంటారు. అదే ఇంకా హాస్పిటల్ కన్నా వెళ్ళొద్దామని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళేసి వచ్చినాము. వాళ్ళు ఒకటి యాంటీబయాటిక్ పారాసెటమాల్ ఒకటి ఇచ్చిండ్రు, అవి అయితే తీసుకున్నాము. కానీ అవి టానిక్లు కూడా తాగట్లేడు. ఇంకా ఏం చేసేది లేక మళ్ళీ ప్రైవేట్ కన్నా పోదాంలే అన్న థాట్లో అయితే ఉన్నాం. క్రిస్మస్ పండగ అయిపోయిన తర్వాత వెళ్ళేసి వద్దాంలే అని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ జావ చూడండి ఎంత బాగా తాగుతారో. బాబు అయితే బాగా తాగుతాడు అనమాట, ఒక గ్లాస్ నిండైనా తాగుతాడు. ఇప్పుడు నేను కలుపుతున్నా కదా, ఈ గ్లాస్ నిండా బాగా తాగేస్తాడు అనమాట బాబు. అందుకోసం ఇలా ఎప్పుడైనా తాగనప్పుడు తిననప్పుడు ఇట్లాంటివి ప్రిపేర్ చేస్తా. ఇది కొంచెం బలము మనకి హెల్త్ కూడా కదా, అందుకు ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి ఇక్కడ బాబు ఎంత బాగా తాగుతున్నాడో, బాగా తాగుతాడు అనమాట నీట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.